నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అంతా నేను ఎక్కువ ఆడపిల్ల పుడుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు నాకు మళ్ళీ బాబాయ్ పుట్టాడు. సో మనం ఏమి చేయడానికి కూడా ఉండదు. మగ పిల్లలకైతే అవే ప్యాంట్స్ అవే షర్ట్స్, ఆడపిల్లలకైతే బోల్డ్ అని రెడీ చేయొచ్చు. కానీ మన కోరికలు తిరగకపోతే మనకు ప్రశాంతత అసలు ఉండదు కదా. సో అందుకని నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు అండ్ నా అల్లుడికి వచ్చేసి మొన్న సమ్మర్ హాలిడేస్ కి రాజమండ్రి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ వీళ్ళ ముగ్గురికి వచ్చేసి చెవులు అయితే కుట్టించారు. వాళ్ళకన్నా నేను ఎక్కువ నర్వస్ అయిపోతున్నాను. ఎక్కడ వాళ్ళకి పెయిన్ వచ్చేస్తుందో, ఎక్కడ వాళ్ళు ఏడుస్తారో అని చెప్పి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. చిన్న రాగిది అలాగా కుట్టారు అంతే, టక్ మన అయిపోయింది. 10 days అది ఉంచి తర్వాత మనకు నచ్చింది అయితే పెట్టుకోమని చెప్పారు ఆయన అయితే. దొడది అయిపోయిందిరా బాబు అనుకుంటే చిన్నోడిది వచ్చింది. ఈడెక్కడ ఏడుస్తాడని నాకు చాలా టెన్షన్ వేసింది. తీరా చూస్తే వాడు ఏం మళ్ళీ చూసారా క్విక్ అన్నాడు అంతే, మళ్ళీ ఆగిపోయింది వెంటనే. వాడి చేతిలో ఒక లేస్ ప్యాకెట్ పెట్టాం, అందుకే ఏం అనలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నల్లుడిది అలాగే ముగ్గురికి ఇలాగా కుట్టించి తర్వాత ఒక 10 days అయిపోయిన తర్వాత స్టోన్స్ అయితే పెట్టామన్నమాట. వాళ్ళ లుక్కే మారిపోయింది. ఏదో మన సాటిస్ఫాక్షన్ కొద్ది ఇలాగా చిన్న చిన్న కోరికలు అయితే తీర్చుకుంటా ఉండాలి, లేకపోతే లవ్ అయిపోతాం. ఏమంటారు కామెంట్స్?